ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, ఎలాగో నీ మనసులో ఉన్న ప్రేమంతా బయట పెట్టేశావు. పనిలో పని రొమాంటిక్ గా ప్రపోజ్ కూడా చేసేసాయి. ఈ రోజు కోసమే మేము అంతా ఎదురు చూస్తున్నాం. చెప్పండి సార్. సరే సరే. ఇద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడే రెండు మనసులు ముడిపడ్డాయి. అప్పుడే ఓ ప్రేమ ప్రయాణం మొదలై రెండు దారులు ఒక్కటయ్యాయి. ₹1,00,00,000కు ₹2 తగ్గితే అది కోటి అనిపించుకోదు. ₹2 అంత తేలిగ్గా తీసుకోకన్నా. ₹1,00,00,000కి ₹2 తక్కువైతే అది కోటి అనిపించుకోదు. ₹2కి అంత పవర్ ఉంది. అందంగా మొదలైన ఓ పరిచయమే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 7 అడుగుల బంధం అవుతుంది. నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. నీకు దూరమై సంతోషంగా ఉండలేనని తెలిసిపోయింది. అందుకే నువ్వు, నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఉంటావు కదా? ఐ లవ్ యూ గౌరీ గారు. ఐ లవ్ యూ గౌరీ. I too love you, శంకర్ గారు. యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే మధురమే కన్ను కల నీడదే మధురమే మధురమే. మానే లవ్ సెట్ అయిపోయింది. నా లైఫ్ కూడా సెట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. అక్క సంధ్య, మీరు ప్రేమించిన వాళ్ళతో మీ పెళ్లిళ్ళు జరగడం నాకు సంతోషమే. కానీ బాబాయ్ అంగీకారంతోనే జరగాలి. అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇదిగో మేకప్ కిట్టు, అదేమి నువ్వు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించడం కోసమే మేము ఇన్ని తిప్పలు పడుతున్నాం. అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుంటాం. ఇగో శంకరు, మీరు ఇలా గంటల మీటింగ్లు పెడితే ఆ రాకేష్ గారు చూసారంటే ఇంకేమైనా ఉందా? మీ పెళ్లి కంటే ముందు నా పెళ్లి చేస్తాడు. తొందరగా తెమల్చండి. ఏ మమ్మల్ని అందరినీ చూసి కుట్టుకుంటున్నావా? సరే పద, నీ పని చెప్తాను రా. ఎక్కడికి? నన్ను ఎందుకు రౌండ్ అప్ చేస్తున్నారు? రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఏ కన్ఫ్యూజ్ చేస్తే
మా మీద తిరగబడతావా? అంత సీన్ ఉందండి అయ్యా. మీ మీద తిరగబడితే నా జీవితం తిరగబడిపోద్దని నాకు తెలుసండి అయ్యా. వాట్ ఇంటెలిజెంట్ బాయ్. హ్మ్. ఇదే ఇంటెలిజెన్స్ తో, ఇదే ఒబీడియన్స్ తో నువ్వు ఇంకొక ఇంపార్టెంట్ పని చేయాలి. ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకొచ్చాను కదా. లోపలికి తీసుకొస్తే సరిపోతాయేంటి? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అందరి పెళ్లిళ్ళు జరగాలంటే అందరూ ఒప్పుకోవాలి కదా. కదా ముఖ్యంగా గౌరీ వాళ్ళ బాబాయ్ ఒప్పుకోవాలి కదా. ఆయన చచ్చినా ఒప్పుకోడు. అది మాకు తెలుసు, అందుకే నువ్వే ఒప్పించాలి. వాట్? నేనా? నువ్వే. ఐ కాంట్. యూ క్యాన్. ఐ కాంట్. యూ క్యాన్. ఐ కాంట్. అయితే ఓ పని చేద్దాం. లోపల పెళ్లి చూడడానికి వచ్చిన బంధువులందరికీ కూడా బోరింగ్ గా ఉందట. ఓ పని చేద్దామా, నీ వీడియోని ప్లే చేసి ఎంటర్టైన్మెంట్ ఇద్దామా? ఆహా, ఐడియా అదిరిపోయింది సార్. అన్నయ్య నువ్వు అను, పెన్ డ్రైవ్ రెడీగా ఉంది. ఓనర్ గారికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేద్దాం. ఊరుకోవయ్యా, అదేమన్నా కుటుంబ సమేతంగా చూసే ఫ్యామిలీ డ్రామానా? నా బ్రతుకుని బస్ స్టాండ్ చేసే ట్రాజడీ వీడియో అది. ఇప్పుడు నేను ఆయన్ని ఎలా ఒప్పిస్తాను చెప్పు? ఆయనకి లేనిపోనివన్నీ చెప్పి మమ్మల్ని విడదీసింది నువ్వే కదా. మరి అలాంటప్పుడు కలిపే బాధ్యత నీదే కదా. అది మీకెలా తెలుసు? ఆకాశ రామని చెప్పాడు. ఎలా తెలిస్తే నీకెందుకయ్యా? ఇప్పుడు చేయాల్సిన పనేంటంటే ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఏదో బుద్ధి గడ్డి తిని వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పానండి, వాళ్ళు మామూలుగా అయితే జాతి రత్నాలండి అని చెప్పి మా మీద ఆయనకు ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అయ్యేలాగా చెప్పకపోయావనుకో తేత్తడి పోచమ్మగుడి. నేను ఇదంతా చెప్తే ఆ రాకేష్ గారు నన్ను చంపేస్తాడు కదా. ఆడికన్నా ముందు మా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావరా అని గౌరీ వాళ్ళ బాబాయ్ ఆడి కండవాతో నన్ను ఊరేసేస్తాడుగా. పోతే ప్రాణం అదో ప్రాణం ఉండి ఆడకోపయోగం. మరే మా ప్రేమ కోసం నువ్వు ప్రాణత్యాగం చేయొచ్చు కదా. ఊరుకోండి. మీ ప్రేమ కోసం నేనెందుకు ప్రాణత్యాగం చేస్తానయ్యా? నాకన్నా పిచ్చా ఎర్రా? అన్నయ్య ఓనర్ గారు గొంతులేస్తుంది, నేను పెన్ డ్రైవ్ పెట్టేస్తా. చిన్నోడా నువ్వు ఆగమ్మా, నీకంతా తొందరే. ఇప్పుడేంటి? నేను వెళ్ళి గౌరీ వాళ్ళ బాబాయ్తో మీరు మగజాతి ఆణిముత్యాలు, పురుష జాతి పుణ్యపురుషులు అని నేనే మీ గురించి చాడీలు చెప్పానని ఒప్పించాలి, అంతే కదా? అంతే. సరే చెప్తాను, చెప్పక చేస్తానా? నువ్వు మాత్రం పెన్ డ్రైవ్ భద్రంగా పెట్టుకుని అయినా నేను వెళ్ళి చెప్పొస్తాను. అబ్బా ఈ డిస్కషన్స్ తో లేట్ అవుతుంది. అదేదో సినిమాలో పూలు చూపించడం వాడికి బాగా వైలెంట్ గా ఉన్నాడని చెప్తాడే, నాకన్నా మీరే వైలెంట్ గా ఉన్నారు. ఇది మీకే అవసరం అనుకుంటా, మీ దగ్గరే ఉంచండి. ఇదిగో శంకరు, నేను లోపలికి వెళ్ళిన తర్వాత నిజం చెప్తాను కదా, అప్పుడు లోపల నుంచి ఏమైనా ఆర్తనాదాలు వినిపించాయి అనుకోండి, కాముగా మాకెందుకులే అనుకోకుండా కాస్త నన్ను వచ్చి కాపాడండి. ఇదిగో మీ అందరికీ చెప్తున్నానమ్మా. సర్లేళ్ళు. థ్యాంక్స్. బాబాయ్ వాడి వాలకం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వెళ్ళి ఓ కన్నేసి ఉంచు. అలాగే సార్, ఒక్క అన్నేసి ఉంచుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.